హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మునగాకు ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి. సో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ మునగాకు ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే మునగాకును బాగా ఉడికించి పెట్టుకొని దాన్ని వాటర్ లేకుండా మనం గట్టిగా పిండేసుకోవాలండి. ఇలా పొడి పొడిగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా శనగపప్పు వేసి పచ్చిమిర్చి చీలికలు ఆనియన్ తగుమట్టుకు వేసుకొని బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని బాగా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. ఈ ఆనియన్స్ మొత్తం పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న మునగాకుని ఇందులో వేసేసి ఒక 5 నిమిషాలు బాగా డ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, మనం ఉడికించి పెట్టుకున్న మునగాకుని కూడా వేసి బాగా ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇది మొత్తం ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కొద్దిగా వేరుశెనగ గింజలు, కొంచెం తెల్లగడ్డ, అలాగే కొద్దిగా కారం వేసుకొని మిక్సీకి పట్టుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలండి. ఆ పౌడర్ని ఇందులో మనం మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. మనకు ఎంత కావాలో అంత బాగా కలుపుకొని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకవేళ మీకు కారం సరిపోకపోతే ఇంకాస్త ఇందులో యాడ్ చేసుకోవచ్చండి. చూడండి, ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కారం కూడా ఎంత కావాలో అంత యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకునేస్తే మనకెంతో రుచికరమైన మునగాకు ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది చాలా సింపుల్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది మా అమ్మ ఫేవరెట్ అన్నమాట. చాలా బాగా ఇష్టంగా తింటారు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.